ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిరంజీవి గారితో అయితే ఎవరు మర్చిపోలేని సినిమా. అవును. ఎలా ఉండేది చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అప్పటి నుంచి ఇప్పటికి? చెప్పాలంటే ఆయన డాన్స్ ఇంకన్నా ఎవ్వరు చెయ్యని వాళ్ళదు. ఇంత ఏజ్, ఆయనకు ఏజ్ అయింది కదండి. ఏజ్ అయినా కనిపించరు ఆయన, ఏజ్ అయిపోయినట్టు కనిపించలే. ఏజ్ అయిందే కనిపించలేదు. అదే మరి డాన్స్ ఒక ఏజ్ అయినట్టు తెలియలేదండి. అంత బాగా ఆయన డాన్స్ ఎప్పుడు చూస్తా తురు 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 ఉంటారండి. కొంచెం కూడా డల్నెస్ ఆయన దగ్గర లేదు. ఎప్పుడు చూస్తేనే గిరిగిరి 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 ఉంటారు. అంత ఎనర్జెటిక్. అవును. మరి ఇప్పటికి అంతకు డబుల్ అయింది ఆయనకి. ఇంకా ఇంకా అయ్యింది. అవును. సో పట్నం వచ్చిన ప్రతిభటనలో మీ సెకండ్ హాఫ్ కుమ్మేస్తారు మీరు. అవునా? ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏం చెప్తారమ్మా? పిక్చరా? ఆయనతో మర్చిపోలేని ఒక మంచి మెమరబుల్ మూమెంట్, ఫన్నీ సెట్లో. మన శ్రీదేవి గారితో చేశారు చూడండి పిక్చర్. ఆ పిక్చర్లో వాళ్ళిద్దరుడే యాక్టింగ్ నాకు చాలా పెట్టింది, డాన్స్ పెట్టిందండి. ఆ పిక్చర్ పేరు నాకు జ్ఞాపకం రాలేదు. ఆ పిక్చర్. ఓకే. ఎలా ఉంటారమ్మా ఆర్టిస్టులతో చిరంజీవి గారు? చాలా మర్యాదగానే ఉంటారంట. చాలా ప్రీతిగా మర్యాదగా సిస్టర్స్ లాగా ఆయన అందరితో బాగుంటారంట. సెట్ లో బాగా జూవెల్ గా నవ్వుతూ మాట్లాడటం. సో అప్పటి నుంచి అదే గ్రేస్ చిరంజీవి గారు. అవునండి. అది నాకు చాలా ఇష్టమైంది. ఓకే. కొన్ని ఏజ్ అయితే దినాలు పారిపోయిందంటే డల్ అయిపోతారు. అవును. ఆ వర్క్ మీద ఒక తేడా వచ్చేస్తుంది. అది లేకుండా ఎప్పుడు బ్రైట్ గా ఫ్రెష్ గా. రీసెంట్ ఆయన సినిమా కూడా సూపర్ డూపర్ హిట్, వాల్తేరు వీరయ్య. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిక్చర్ కూడా సూపర్ డూపర్ హిట్ కి కొట్టబోతుంది అనమాట, విశ్వాంబర. వర్క్ కి తగిన వాళ్ళని పోషిస్తారు చూడండి, అది నాకు చాలా ఇష్టమైంది. అవును, ఆయనకి ఇష్టం బాగా అదే వర్క్ చేయటం, హెల్ప్ చేయటం, పని మీద వర్క్ మీద అంత లవ్. అవును. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు. అవును. అవునండి. చూస్తుంటారు అప్పుడప్పుడు చిరంజీవి గారి మూవీస్? ఇప్పుడు నాకేం పనిలో ఏం లేదు కదండి, కొంచెం రిలాక్స్ ఉంటాను కదా. ఓకే. టీవీ కూకిని చూస్తాను, తెలుగు పిక్చరు, ఓకే, కన్నడ పిక్చర్లు కూడా చూస్తాను. ఏదైనా మంచి పిక్చర్లు వాళ్ళు చెప్తారు, ఇది చూడండి బాగుంటుంది అని చూస్తాను. తెలుగు చూస్తాను. తెలుగు డాన్స్ చాలా చూస్తాను. తెలుగులో డాన్స్ చాలా బాగా చేస్తారంట. ఎవరెవరు? గ్రూపు, హీరో హీరోయిన్స్, పిక్చరేషన్ అన్ని బాగా ఉంటుంది. ఇప్పుడు రామాయణం చూస్తా ఉన్నాను నేను, మీరు వచ్చేటప్పటికి రామాయణం చూస్తా ఉన్నాను. మీరు యాక్ట్ చేసిన హీరోల పిల్లలు మొత్తం ఇప్పుడు హీరోస్ అయ్యారు. అవునవును. అవును. తెలుసా? తెలుసు. ఎవరో తెలుసు యంగ్ హీరోస్ మీకు? చిరంజీవి అబ్బాయి అబ్బా, అది ఏం పిక్చర్ అండి అది? త్రిపులారా? అయ్యో, ఆ డాన్స్ ఇద్దరు ఒళ్ళే అదిరిపోయింది, అంత బాగా చేశారు. ఆయనను చాలా బాగా యాక్ట్ చేస్తారంట. నాకేమో ఒక చాలా సంతోషం అంటే, తెలుగు ఆర్టిస్టులు కొత్తగా వచ్చే వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి డాన్స్ కానీ, ఫైట్ కానీ, యాక్టింగ్ కానీ బాగా తెలుసుకొని నేర్చుకొని వచ్చి యాక్ట్ చేస్తారంట. ఏదో కొత్త వాళ్ళు వస్తే యాక్ట్ చేస్తే అనేలాగే లేదు. యా హీరో ఎత్తుకుంటానా, ఓ డాన్సర్ చాలా బాగా చేస్తారు, ఒక ఫైటర్ చాలా బాగా చేస్తారు. ఆ వర్క్ మీద అంత వాళ్ళకి కాన్ఫిడెంట్. అది నేను చాలా సంతోషపడతాను. సో మీకు ఇష్టమా? అవును. త్రిబుల్ ఆర్లో నాటు నాటు నాటు. అవునవునవునవునవును. అంటే మేము డాన్సరే కదా, ఒక్క చిన్న జాగాలో కూడా తేడా లేదు. ఇద్దరు నువ్వా నేనా అలాగుంటారు. బాగానే ఫాలో అవుతున్నారు. నాకు రామ్ చరణ్ చాలా పెట్టింది, మంచి ఆర్టిస్ట్, నాకు పెట్టిన ఆర్టిస్ట్. జూనియర్ ఎన్టీఆర్? సీనియర్ ఎన్టీఆర్ అదేలాగా క్వైట్ మాదిరి ఉంటారు, ఆయన సాఫ్ట్గా ఉంటారు, బాగా యాక్ట్ చేస్తారు. మహేష్ బాబు? అయ్యో, ఆయన అబ్బా చాలా ఇష్టం, చాలా ఇష్టం. అల్లు అర్జున్? ఆయన చూసేదానికి సాఫ్ట్గా ఉండే మాదిరి ఉంటారు, ఎంత బాగా యాక్ట్ చేస్తారంట. ఓ
అదే చెప్పేది సో నేను, తెలుగు ఇప్పుడు అదే అన్ని- నేను చెప్పేది. ఆ, వాళ్ళంతా బాగా ఆ, తమిళ్లో ఏది చెప్తారు, అది ఆ వర్క్ని బాగా వాళ్ళ లోపలికి తీసుకొని వచ్చి యాక్ట్ చేస్తారు. అవును. సో అన్ని ఫాలో అయ్యి బాగా చూస్తున్నారు అందరివి. సో ఇప్పటికి కూడా ఏమన్నా తెలుగులో మంచి బామ్మ క్యారెక్టర్లు, అమ్మమ్మ క్యారెక్టర్లు పిలిస్తే వద్దామనే. నేనా ఆ, చెయ్యాలని నాకు ఆస్తదా, ఉమ్, లేదని చెప్పలేదు. ఉమ్. ఇంట్లో కొంచెం వద్దు అని చెప్తా ఉండారు, చూస్తాం. అదే కాంచనమ్మ కూడా మొన్నటి వరకు చేస్తానే ఉన్నారు కదా. అవునవునవునవును. పెళ్లి చూపులకి అవునా. విజయ్ దేవరకొండ బామ్మగా చేశారు. ఉమ్. తర్వాత ఇంకొక పిక్చర్ లో కనిపించారు. షావుకార్ అమ్మ మొన్న ఒక పిక్చర్ లో యాక్ట్ చేశారు తెలుగులో. అవునవునవునవును.